దానికన్నా వేరే ఇంపార్టెంట్ దానికంటే ఏది లేదు. వద్దునేసారు కదా. అదే మరి సార్ జగన్ సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. పాంప్లెట్ ఎవరు లేదు, పాంప్లెట్ వెనకాల హీరో ముందు పోతే కదా వెళ్ళాలి వెనకాల వచ్చేది. చంద్రబాబు గారి ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉంది అంటే 25,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలను కల్పించటం కోసమని 7,500 కోట్ల రూపాయలతో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా బలంగా మాకు కావాలి అని ఒత్తిడి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి చిత్తూరు జిల్లాలో మన్నవరం దగ్గర బెల్ ఫ్యాక్టరీని ఎంతో కష్టపడి సాధించుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నదాన్ని తాకట్టు పెట్టి 5 కోట్ల మంది ప్రజల గొంతులు కోసి చివరకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి పరిశ్రమ అయినటువంటి ఈ మన్నవరం ప్రాజెక్టులు తరలిపోతుంటే కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం అది ప్రారంభోత్సవం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 100-200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేస్తుంటే ఆ ఫ్యాక్టరీ తరలిపోతుంటే దాన్ని ఆపటానికి కించిత్తు కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి ప్రత్యేక ప్యాకేజీ వలన పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా మంచిది, ఇలా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తే నిజంగా చంద్రబాబు గారు సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ఫండ్స్ అలొకేట్ చేసినటువంటి మీరు పూర్తిగా లొంగిపోయారు, లాలూచి పడ్డారు బీజేపీ ప్రభుత్వంతో. మీకు ప్రజా సమస్యలు అస్సలు పట్టవు అన్నటువంటి విషయం అర్థమైంది. ఎంతసేపు మీరు ప్రజలని వంచటము, ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోవటము తప్ప మీకు ఏమాత్రము కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అని దీని గురించి అర్థమవుతోంది. ప్రత్యేక హోదా కోసమని మా నాయకుడు మీరు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దాని మీద పోరాటాలు చేయటం మొదలుపెట్టి మీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి అనేక రకాలుగా కార్యక్రమాలు చేశారు. ఈ రోజు స్పష్టంగా చెప్తున్నారు, ప్రత్యేక హోదా మా ఆకాంక్ష, తప్పనిసరిగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కాబట్టి అవసరమైతే మా ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి అమ్ముడుపోయినటువంటి వ్యక్తిగా మిగిలిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు అంటే నమ్మేదానికి ఎవరు లేరు. కానీ మా నాయకుడు ప్రత్యేక హోదా గురించి నిన్న చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మేము రేపు ఎన్నికల్లో కూడా ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తారో దాన్ని అమలు పరుస్తారో వాళ్లకే మా మద్దతు ఉంటుంది తప్ప మరింకొకరికి మద్దతు ఇవ్వమని, అంతవరకు ఈ ప్రత్యేక హోదా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము కూడా పట్టు సడలకుండా ఉండటం కోసమని అవసరమైతే మా ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి అలజడి సృష్టిస్తానని చెప్పటం జరిగింది. మాట చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక అంజె వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మా పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి మరీ మొత్తం దేశానికంతా ఒక సమస్య పట్ల ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఆదర్శంగా పట్టుదలగా